తెలంగాణలో హాఫ్ సెంచరీ దిశగా భానుడు దూసుకు వెళ్తున్నాడు. శుక్రవారం రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ నమోదయ్యాయి. అత్యధికంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.6 డిగ్రీలు నమోదు కాగా, ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా మంథనిలో 45.2 డిగ్రీలు, నల్గొండ జిల్లా నిడమనూరులో 45.2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక జగిత్యాల జిల్లా వెల్గటూరులో 41.1 డిగ్రీ, కరీంనగర్ జిల్లా వీణవంకలో 41.1 డిగ్రీ నమోదయ్యాయి. ఇక గ్రేటర్ పరిధిలో అత్యధికంగా హఫీజ్పేట్లో 43.5 డిగ్రీలు రికార్డయ్యాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ రికార్డ్ కావడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పొడి వాతావరణం కారణంగా గత కొన్ని రోజుల కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, చెప్పండి, ఇటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు అయితే భారీగా పెరుగుతున్నాయి. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇక వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఎస్ సర్తాజ్, మనం చూస్తున్నట్లయితే మళ్ళీ ఒక్కసారిగా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అధిక స్థాయిలో మనకు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు మనకు నమోదవుతున్నాయి. ఇక వీటితో పాటు వడగాల్పులు కూడా తీవ్ర స్థాయిలో మనకు వీస్తున్నాయి. దీని మీద వాతావరణ శాఖ నిన్న రిలీజ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే నిన్నటి నుంచి 30వ తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీంతో పాటు రేపటి నుంచి 30 తారీఖు వరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి మనం చూస్తున్నట్లయితే 30వ తారీఖు వరకు కూడా మనకు 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇక దీంతో పాటు వడగాల్పులు కూడా తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, ఇటు జయశంకర్, భూపాలపల్లి, అదేవిధంగా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఇటు సూర్యాపేట, కామారెడ్డి ఈ జిల్లాలలో కూడా అక్కడక్కడ వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ముందే వార్న్ చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఇటు రానున్న 3 రోజులకి ఆరెంజ్ అలర్ట్ ను కూడా ఇవ్వడం జరిగింది. నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధిక స్థాయిలో ఉంటుందని కూడా, దీంతో పాటుగా మనకి 29వ తారీఖు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ మనకు తెలపడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే మామూలుగానే మనకు ఈ ఏడాది అధికంగా మనకు ఎండలు అనేవి ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉంటాయని కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది.